వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్. 1 జనవరి 2025న ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 న్యూస్ పేపర్స్లో ఇచ్చిన మేజర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వాటికి సంబంధించిన స్టాటిక్ జీకేని మొత్తం 1 by 1 మనం అయితే కవర్ చేద్దాం. ఈరోజు ఈనాడు పేపర్లో జనవరి 12 అంటే నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద బర్త్డే రోజున నేషనల్ యూత్ డేగా మనం జరుపుకుంటాము. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేస్తాం. దాదాపు 18 శాఖల్లో 866 పోస్టులు అయితే ఉంటాయని చెప్పారు. ఇక్కడ ఏమేం పోస్టులు రాబోతున్నాయి, నోటిఫికేషన్స్ రాబోతున్నాయని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ ఏ పోస్ట్ అయినా తీసుకోండి, ఇవే కాదు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ ఏ పోస్ట్ అయినా తీసుకోండి, ఫస్ట్ సిలబస్లో ఫస్ట్ ఉండే టాపిక్ కరెంట్ అఫైర్స్ లేదా కరెంట్ ఈవెంట్స్ అని ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నేర్చుకునేటప్పుడు కరెంట్ అఫైర్స్తో పాటుగా స్టాటిక్ జీకేని వాటికి సంబంధించి 360 డిగ్రీస్లో మనం కానీ చదివినట్లయితే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద సిలబస్ మనం కవర్ చేసిన వాళ్ళు అవుతాం. దానికి సోర్స్ ఏంటంటే న్యూస్ పేపర్ చదవడం అనేది మ్యాండేటరీ. ఫస్ట్ వన్ వచ్చేసి ఈనాడు పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇచ్చున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 24 డిసెంబర్ 30న PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-16 అయితే విజయవంతంగా పరీక్షించారు. ఇది 99వ ప్రయోగం, గుర్తుపెట్టుకోవాలి మీరు, 99వ ప్రయోగం అనమాట. ఈ రాకెట్ ద్వారా స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, దీన్ని షార్ట్ ఫామ్ లో స్పేడెక్స్ అంటారు. ఆ స్పేడెక్స్ అంటే జంట ఉపగ్రహాలు, 2 ఉపగ్రహాలు నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టారు. వీటిని ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికను ప్రదర్శించడమే భారతదేశం ఒక లక్ష్యం. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఉండగా భారత్ వాటి సరసన చేరిందంటే 4వ దేశం అయ్యింది. ఓకే, 4వ దేశం అయిందని చెప్పి ఫస్ట్ ఆర్టికల్ అనమాట. స్పేడెక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం నేర్చుకోవాలి. స్పేడెక్స్ని ఎప్పుడు ప్రయోగించారు? 30th డిసెంబర్ను ప్రయోగించారు. అది 30th డిసెంబర్ 2024. 99th ప్రోగ్రామ్, 99వ పరీక్ష అనమాట. స్పేడెక్స్ అంటే దాని షార్ట్ నేమ్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. దీంట్లో రెడ్ అయితే 2 ఉపగ్రహాలను అయితే ప్రయోగించున్నారు. స్పేడెక్స్ 01, స్పేడెక్స్ 02 2 అయితే ప్రయోగించినారు. ఒకటి ఫస్ట్ ఏంటంటే చేజర్ అంటారు, చేజర్. సెకండ్ ఏమంటే టార్గెట్. ఓకే, ఇది భారత్ డాకింగ్ సిస్టమ్ BDS కింద అభివృద్ధి చేశారు. భారత్ డాకింగ్ సిస్టమ్ కింద అభివృద్ధి చేశారు. దేంట్లో పంపించారు? లో ఎర్త్ ఆర్బిట్. దీనికి సంబంధించిన డీటెయిల్ ఆర్టికల్ అయితే నేను విడిగా చేస్తాను. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి, 99వ ప్రయోగం అయింది, ISRO జరిపించిన 99వ ప్రయోగం అయింది స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. దాంట్లో ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించారు లేదా అనుసంధానం చేశారు? 2. స్పేడెక్స్ 1, స్పేడెక్స్ 2. స్పేడెక్స్ 1 అంటే ఏమిటి? చైజర్. స్పేడెక్స్ 2 యొక్క లక్ష్యం టార్గెట్. ఏ ఆర్బిట్ లో పంపించారు? లో ఎర్త్ ఆర్బిట్ లో పంపించారు. దాన్ని భారత డాకింగ్ సిస్టమ్ BDS కింద దాన్ని డెవలప్ చేశారు. స్పేడెక్స్ గురించి సంక్షిప్తమైన సమాచారం, దీనికి సంబంధించి పూర్తి ఆర్టికల్ నేను సపరేట్ వీడియో చేస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీలో యూజ్ అవుతుంది అనమాట. తర్వాత NHRC చైర్పర్సన్ గా, ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ తమిళనాడు సంబంధించిన వ్యక్తి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని మానవాధికార్ భవన్ NHRC యొక్క అధికారిక నివాసాన్ని ఏమంటారంటే మానవాధికార్ భవన్ అంటారు. ఆ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటుగా జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి సంఘం సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. NHRC చైర్పర్సన్ గా ఇటీవల కాలంలో ఎవరు ఎన్నికయ్యారు? జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్. అమెరికా మాజీ అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ జార్జియా రాష్ట్రం ప్లెయిన్స్ నగరంలో 2024 డిసెంబర్ 29న అయితే మరణించారు. కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడు. 1977 నుంచి 81 మధ్య కాలంలో పదవిలో ఉన్నాడు. ఆయనకు 2002లో నోబెల్ పీస్ ప్రైజ్ అయితే వచ్చింది. కార్టర్ 1924 అక్టోబర్ 1న జన్మించాడు. అదేవిధంగా ఇప్పుడు ఈయన 39వ అధ్యక్షుడు అన్నారు కదా. డొనాల్డ్ ట్రంప్ 2025 అంటే ఈ సంవత్సరం జనవరి నెలలో, ఈ నెలలోనే ఆయన ప్రమాణ స్వీకారం అయితే చేయబోతుంది. ఎన్నోవ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అడగొచ్చు రాబోయే ఎగ్జామ్స్ లో. గుర్తుపెట్టుకోండి మీరు. 45th గా
ప్రమాణ స్వీకారం చేశారు ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్. తర్వాత ఓడిపోయారు. అప్పుడు జో బైడెన్ 46th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అయ్యాడు. ఈ తర్వాత 47వ ప్రెసిడెంట్గా మళ్ళీ ఎవరు నియమితులయ్యారంటే డొనాల్డ్ ట్రంప్ గారు. మీకు ఎందుకు చెప్పారంటే 45th ఒకసారి అయ్యారు, 47th అయ్యారు. రెండు ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ప్రజెంట్ ఎన్నో టర్మ్, రెండో టర్మ్. ఫస్ట్ టర్మ్గా ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు ఎన్నో నెంబర్ అంటే 45th, ఇప్పుడు 47th. 46th ఎవరున్నారంటే బైడెన్ గారు ఉన్నారు. అదేవిధంగా 45th కదా, 44 కూడా మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి. 44th ఎవరు? బరాక్ ఒబామా గారు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చూడండి. దేశంలోనే మొదటి సముద్రం మధ్యన ఏర్పాటు చేసిన గాజు వంతెనను ఏ రాష్ట్రం? తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ అనే ఆయన ఏ పార్టీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఎగ్జామ్స్లో అడుగుతా ఉన్నారు. స్టాలిన్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం. ఈ పార్టీ యొక్క గుర్తు ఏంటంటే ఉదయించే సూర్యుడు అనమాట. ఉదయించే సూర్యుడు డిఎంకే యొక్క అధికార చిహ్నం. తెలుగుదేశం పార్టీకి సైకిల్, బీజేపీకి తామర పువ్వు, అలాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గడ్డి పూలు, మాయావతి పార్టీకి ఏనుగు, అలా ఉంటాయి కదా. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి వార్తల్లో వచ్చింది కాబట్టి స్టాలిన్ యొక్క పార్టీ ఏంటంటే ద్రవిడ మున్నేట్ర కజగం. ఆయన యొక్క పార్టీ యొక్క గుర్తు ఏంటంటే ఉదయించే సూర్యుడు అని చెప్పి న్యూస్ పేపర్లో ఒకప్పుడు వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ కూడా దాన్నే కోరుకున్నప్పుడు విపరీతంగా అయితే న్యూస్లో వచ్చింది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉండొచ్చు. ఓకే, ఆయన ఏం చేశాడు? 30న ప్రారంభించాడు. కన్యాకుమారిలో బంగాళాఖాతంపై ఉన్న వివేకానంద స్మారక మండపం వద్ద, కన్యాకుమారి వద్ద తిరువల్లువార్ను తిరుక్కురల్ అనే గ్రంథాన్ని రచించాడు. తిరుక్కురల్ తమిళ దేశపు సాహిత్యంలో అత్యున్నతమైన పుస్తకమైన తిరుక్కురల్ అనే గ్రంథాన్ని, లేదా తమిళ దేశపు బైబిల్గా భావించబడే తమిళ దేశపు రామాయణంగా భావించబడే పుస్తకాన్ని లేదా గ్రంథాన్ని రచించిన కవి తిరువల్లువార్. ఓకే, ఇంపార్టెంట్ పర్సనాలిటీ. యూపీఎస్సీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగున్నారు, ఎస్ఎస్సీలో కూడా అడుగున్నారు, ఆర్ఆర్బీలో కూడా అడుగున్నారు, చాలా ఎగ్జామ్స్లో అడుగున్నారు. తిరువల్లువార్ గురించి మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, ఆయన విగ్రహాన్ని కలిపేలా 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 37 కోట్ల వ్యయంతో గాజు వంతెనను నిర్మించారు. జనవరి 1వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తిరువల్లువార్ విగ్రహాన్ని అయితే ప్రారంభించారు. ఓకే, ఇటీవల కాలంలో గాజు వంతెనను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఏర్పాటు చేశారు? కన్యాకుమారి. భారతదేశపు ప్రధాన భూభాగంలో చిట్ట చివరి ప్రాంతం కన్యాకుమారి. ఆ కన్యాకుమారి వద్ద తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం, ఉదయించే సూర్యుని గుర్తుగల పార్టీ అధ్యక్షుడైన ఉదయనిధి స్టాలిన్ గారు కన్యాకుమారిలో గాజు వంతెన అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఇవన్నీ ఈనాడు పేపర్లో ఇచ్చిన కరెంట్ అఫైర్స్, వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి సకల హంగులతో విశాఖలో క్రూజ్ టెర్మినల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇటీవల కాలంలో మీరు వార్తల్లో మీరు ఒక సర్వే ఇచ్చారు అన్నట్టు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ అని చెప్పి హిందూ పేపర్లో వార్తల్లో నిలిచింది అనమాట. ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద లేదా విస్తీర్ణమైన క్రూయిజ్ షిప్ అనేది జనవరి 2024లో, 25 ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా, జనవరి 2024లో వార్తల్లో నిలిచింది. దానికి సంబంధించి ఎక్కడ నిలిచిందంటే ఐకాన్ ఆఫ్ ద సీ అంటారు. దాని పేరు ఐకాన్ ఆఫ్ ద సీస్. దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే అమెరికాలోని మియామి బీచ్లో ప్రారంభించారు. మియామి బీచ్ ఎక్కడుంది? అమెరికాలో ఉంది. మియామి బీచ్ ఎక్కడుంది? అమెరికాలో ఉంది. అక్కడ స్టార్ట్ చేసిన క్రూయిజ్ పేరు ఐకాన్ ఆఫ్ ద సీస్. అది ప్రపంచంలోనే అత్యున్నతమైన, విశాలమైన, పెద్దదైన క్రూయిజ్. అలాంటి క్రూయిజ్ ని భారతదేశానికి సంబంధించిన విశాఖపట్నంలో స్టార్ట్ చేశారు. ఓకే, దానికి సంబంధించి ఇప్పుడు ఆర్టికల్కి వెళ్దాం. విశాఖను అంతర్జాతీయ పర్యాటక యువనికపై నిలిపే క్రూయిజ్ టెర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ గా పిలిచే దీన్ని 96.05 కోట్లతో కేంద్ర పర్యాటక శాఖ, విశాఖ పోర్ట్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్మించాయి. దీన్ని నౌక ఆకారంలో 2000 మందిని తీసుకెళ్లగల సామర్థ్యం గల క్రూజ్ లో నిలిపేందుకు వీలుగా సిద్ధం చేశారు. కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సేవా కౌంటర్లు, రిటైల్ అవుట్లెట్లు, డ్యూటీ ఫ్రీ షాపులు, ఫుడ్ కోర్ట్స్, లాంజ్లతో ఈ టెర్మినల్ సిద్ధమైంది. 2023 సెప్టెంబర్లో దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. 2024 ఏప్రిల్లో అతిపెద్ద లగ్జరీ క్రూజ్ షిప్ ద వరల్డ్
ఇది లగ్జరీ క్రూజ్ షిప్ ద వరల్డ్. పెద్దది, విస్తీర్ణంలో పెద్దది ఏంటంటే ఐకాన్ ఆఫ్ ద సీస్. ఓకే, వచ్చింది 2025 మార్చి నుంచి ఇక్కడ పూర్తి స్థాయి కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాటు చేసిన కార్డిలియా, రాయల్ కరేబియన్, ఎంఎస్సి వంటి ప్రముఖ క్రూజ్ లైనర్లతో అధికారులు చర్చలు జరుపుతారు. సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక సహా వివిధ దేశాలకు, చెన్నై, సుందర్బన్స్ వంటి ప్రాంతాలకు ఇక్కడ నుంచి క్రూజ్ నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, ఇంపార్టెంట్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచంలోనే అతిపెద్ద విస్తీర్ణమైన క్రూజ్ అయింది. ఐకాన్ ఆఫ్ ద సీస్ అంటారు. ఐకాన్ ఆఫ్ ద సీస్ ఎక్కడ? మియామి బీచ్ ఎక్కడ ఉందని చెప్పేసి ఆర్ఆర్బి గ్రూప్ టీలో అడిగారు. మియామి బీచ్ అక్కడ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. ప్రపంచంలో పెద్ద క్రూజ్ ఐకాన్ ఆఫ్ ద సీస్. విశాఖలో ఇటీవల కాలంలో క్రూజ్ అయితే ఏర్పాటు చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా విజయానంద్ అయితే అపాయింట్ చేశారు అనమాట. విజయానంద్ గారిని అయితే అపాయింట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత సముద్ర తీరం 11,000 కిలోమీటర్లు. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అవుతుంది. జాగ్రఫికల్ గా కూడా చాలా ఇంపార్టెంట్ అన్న ఆర్టికల్ అన్నట్టు. ఓకే, మీరు ఇండియా మ్యాప్ చూస్తే, ఇండియా మ్యాప్ చూడండి. అనుకోండి ఇది ఇండియా అని అనుకోండి, ప్రస్తుతానికి ఇండియా కాకపోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ గుజరాత్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వెస్ట్ బెంగాల్ వరకు 9 రాష్ట్రాలతో మరియు 4 కేంద్ర పాలిత ప్రాంతాలతో భారతదేశానికి అయితే తీరరేఖ ఉంది. ఆ తీరరేఖకు పొడవులను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ధారిస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన ఒక సపరేట్ ఆర్గనైజేషన్ ఉంది, మ్యారిటైమ్ ఆర్గనైజేషన్స్ లాంటివి. తీరరేఖను అయితే నిర్ధారిస్తుంది. ఆ తీరరేఖను మనం చదివేటప్పుడు ఏంటంటే మొదటి స్థానంలో ఏంది, రెండో స్థానంలో ఏముంది, భారతదేశం మొత్తం మీద పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది, పొట్టి లేదా తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది కూడా మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయితే అడిగారు. దానికి సంబంధించిన కాంటెంపరీ డెవలప్మెంట్స్ లో భాగంగా కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. ఆ చేంజెస్ గురించి అయితే ఖచ్చితంగా 100% ఏదో ఒక ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం ఉన్న టాపిక్ ఇది. కొంచెం ఫోకస్ చేయండి. తర్వాత భారత సముద్ర తీరం. ఇప్పుడు ఆర్టికల్ చూస్తే మొత్తం ఎన్ని రాష్ట్రాలు గురించి చెప్పండి. 9 రాష్ట్రాలకి 4 కేంద్ర పాలిత ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గుజరాత్ ఉంది, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, మన రాష్ట్రం ఉంది. గుజరాత్ ఫస్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఉంది. ఇటు మీరు అడ్డంగా గీసుకున్నట్లయితే ఇటు సైడ్ వెస్టర్న్ పార్ట్లో లేదా తూర్పు పార్ట్ ఓకే, NEWS కదా. వెస్టర్న్ పార్ట్ లో ఫస్ట్ ఉండేది గుజరాత్, ఈస్టర్న్ పార్ట్ లో ఫస్ట్ ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వాటి స్టాటిస్టిక్స్ అయితే కొన్ని చేంజెస్ అయి ఉన్నాయి. ఆ స్టాటిస్టిక్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రండి ఆర్టికల్ కి. గతంలో 7,516 కిలోమీటర్లుగా లెక్కింపు. ఈ లెక్కన పెరిగిన పొడవు 48%. కేంద్ర హోంశాఖ తాజా నివేదికలో వెల్లడి. ఏపీ తీరం 1053 కిలోమీటర్లు. ఇంతకుముందు మనం 976 సంథింగ్ మనం చూసేటోళ్ళు, ఇప్పుడు 1053 అయింది. 10th క్లాస్ బుక్ లో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది. 976 పాయింట్ సంథింగ్ ఉంది. ఓకే, అది మారింది అన్నట్టు. ఎంత మారింది? 1053 కిలోమీటర్లుగా అయితే మారింది. ఇప్పుడు భారత సముద్ర తీరం పొడవు 48% పెరిగింది. ఇండియన్ నావల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ సర్వే ఆఫ్ ఇండియా 1970 డేటా ప్రకారం దేశంలో 9 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత, ఇంపార్టెంట్ అవుతుంది ఇది, 9 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాల సముద్ర తీరం పొడవు 7,516 కిలోమీటర్ల మేర ఉండగా తాజాగా నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేట్ నిర్దేశించిన విధి విధానాల ప్రకారం నిర్వహించిన రీవెరిఫికేషన్ లో పొడవు 11,098, దాదాపు 2 తక్కువ 12,000, అంతే కదా. 2 తక్కువ 11,100, 11,100, 3 ఒకట్లు 2 సున్నాలు గుర్తుపెట్టుకోవాలి. 11,098.81 కిలోమీటర్లకి నియర్ బై నెంబర్ గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి మీరు ఎగ్జామ్స్ లో టక్ అని పెట్టాలా. ఓకే, కిలోమీటర్లుగా లెక్క తేలింది. గతంలో నేరుగా ఉన్న దూరాన్ని తీసుకోగా రీవెరిఫికేషన్ లో మలుపులు వంపులు కూడా లెక్కించడంతో ఈ మొత్తం ఉన్నట్లు తేలింది. సోమవారం రాత్రి విడుదలైన కేంద్ర హోంశాఖ 2023-24 వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 973.70 కిలోమీటర్ల నుంచి 1053 కిలోమీటర్లు అయింది. 974 ఉండింది అనుకోండి. 973.7 కిలోమీటర్ల నుంచి 1053 కిలోమీటర్లు అయితే పెరిగిందట. మొత్తం ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 8.15% పెరిగింది. తమిళనాడు తీర పొడవు 906.90 కిలోమీటర్ల నుంచి 1068.69 కిలోమీటర్లు చేరింది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న జాబితాలు ఇప్పటి వరకు మనం
రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఈ లెక్క ప్రకారం మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి ఇది పోయింది. ఇప్పుడు పోయి ఏమొచ్చిందంటే 3వ స్థానానికి వచ్చిందనమాట లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. వెరీ ఇంపార్టెంట్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం భారతదేశంలో 3వ తీరరేఖ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అయితే నిలిచింది. 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు భారత ప్రధాన భూభాగం సరిహద్దు పొడవున తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియాలో ఉన్న ద్వీపాలన్నింటిలో కలిపి భారత తీర ప్రాంతం 7,516 కిలోమీటర్లు ఉన్నట్లుగా నిర్ణయించారు. అయితే తీర ప్రాంతాన్ని కొలవడానికి నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఖరారు చేసిన నూతన విధి విధానాలను అనుసరించిన రీవెరిఫికేషన్లో భారత తీర ప్రాంతం పొడవు 11,100కి 2 తక్కువ 11,098.81 కిలోమీటర్లుగా తేలినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇందులో గుజరాత్ తీరం అత్యధికంగా, ఫస్ట్ ఇంతకుముందు కూడా గుజరాతే ఉంది, ఇక్కడ గుజరాతే ఉంది, ఇప్పుడు కూడా గుజరాతే అత్యధికంగా 92.69% ఉండగా అండమాన్ నికోబార్ దీవులు 57.16% పెరిగింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి 15 పోలీస్ స్టేషన్లు మంజూరు చేయగా అన్ని ప్రారంభమయ్యాయి. జెట్టీలు 7 కేటాయించారు, ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు. కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక ప్రకారం భారతదేశంలో తీర ప్రాంతాలు తాజా స్వరూపం కిలోమీటర్లలో చూసినట్లయితే గుజరాత్ 1214.70 కిలోమీటర్లు గతంలో ఉండేది, ప్రస్తుతం 2340.62 అయింది. మహారాష్ట్ర 877 కిలోమీటర్లు సుమారుగా, గోవా 193 కిలోమీటర్లు, కర్ణాటక 343 కిలోమీటర్లు, కేరళ 600 కిలోమీటర్లు, తమిళనాడు రెండో స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది, గుజరాత్ మొదటి స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒడిస్సా 574 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ 721 కిలోమీటర్లు, డమన్ డయ్యూ 54 కిలోమీటర్లు, యానాం పుదుచ్చేరి కరైకాల్ యానం మాహేలు 42.65 కిలోమీటర్లు, లక్షద్వీప్ మినికోయ్ ఐలాండ్స్ 144.80 కిలోమీటర్లు, అండమాన్ నికోబార్ దీవులు 3083 కిలోమీటర్లు. మొత్తం భారతదేశంలో ఇంక్లూడింగ్ దీవులతో కలిపి అత్యధికంగా పొడవైన తీరరేఖ కలిగిన ప్రాంతం ఏదని అడిగితే అండమాన్ నికోబార్ దీవులు. అలా కాకుండా సపరేట్ ప్రధాన లేదా కేంద్ర భూభాగంతో మాత్రమే అడిగితే గుజరాత్ ఫస్ట్ ఉంటుంది. ఓకే, ప్రధాన లేదా కేంద్ర భూభాగంలో అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్థానం ఎంతంటే 3వ స్థానం. ఇంపార్టెంట్ ఆర్టికల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్డిఎస్సి శ్రీహరికోట షార్ సెంచరీ అని చెప్పి జనవరిలో 100వ ప్రయోగం. ఇందాక మనం స్పేడెక్స్ 99th ప్రోగ్రామ్ అని మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు 100th ప్రోగ్రామ్ ఏంటంటే 100 ప్రోగ్రామ్ అయితే తొందరలో జనవరిలో అయితే ప్రయోగించనున్నట్లు ఒక ఆర్టికల్ అయితే ఈ సాక్షిలో అయితే ఇచ్చిన. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సెంచరీ కొట్టబోతుంది. సోమవారం షార్లోని మొదటి ప్రయోగ వేదిక ద్వారా పిఎస్ఎల్వి C60 ద్వారా స్పేడెక్స్ జంట ఉపగ్రహాలను భూ దిగువ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం తెలిసింది. ఈ కేంద్రం చరిత్రలో అది 99వ ప్రయోగం. జనవరి 100వ ప్రయోగం ద్వారా షార్ మరో మైల్ రాయిని చేరిన జిఎస్ఎల్వి ప్రయోగిస్తున్నట్టున్నారు. జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ద్వారా ఎన్విఎస్ రెండవ ప్రయోగానికి సిద్ధమవుతుంది. 2023 మేలో 22-32 కిలోల NVS-2 నావిగేషన్ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి రాకెట్ విజయవంతంగా సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది. స్పేడెక్స్ మిషన్ లో భాగంగా పిఎస్ఎల్వి C60 ద్వారా ప్రయోగించిన చేజర్ టార్గెట్ జంట ఉపగ్రహాలు 475 కిలోమీటర్లు ఎత్తున భూమి దిగువ కక్షలో కుదురుకున్నట్లు ఇస్రో వెల్లడించింది. మంగళవారం ఉదయం అవి పరస్పర సమీపంలో చక్కర్లు కొడుతున్న దృశ్యాలను దక్షిణ అమెరికా చెందిన ఒక ట్రాకింగ్ సైట్ రికార్డు చేసింది. వాటిని అనుసంధానించే కీలకమైన డాకింగ్ ప్రక్రియ జనవరి 7న జరపాలని ఇస్రో భావిస్తుంది. అందులో భాగంగా చేజర్ ఉపగ్రహం 20 కిలోమీటర్ల దూరం నుంచి నెమ్మదిగా తోటి ఉపగ్రహం చేజర్ను సమీపించి దానితో అనుసంధానం అవుతుంది. ప్రయోగం పూర్తయిన వెంటనే తిరిగి దాని నుంచి విడిపోనుంది. ఓకే, ISRO యొక్క 99వ ప్రయోగం స్పేడెక్స్ 100వ ప్రయోగం జనవరిలో జరుగుతుంది. అది పిఎస్ఎల్వి ద్వారా పంపిస్తున్నారు, జిఎస్ఎల్వి ద్వారా పంపిస్తున్నారు. అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి జిఎస్ఎల్వి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అవుద్ది. తర్వాత బెంగాల్దే సంతోష్ ట్రోఫీ. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ఎందుకు ఇచ్చానంటే సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించిందని చెప్పి RRB గ్రూప్ Dలో అడిగారు. అందుకని నేను ఈ ఆర్టికల్ కూడా మీకు కవర్ చేశాను. సంతోష్ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించింది అని చెప్పేసి ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి అలా ఇచ్చారన్నట్టు. ఓకే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఆదరగొట్టింది. ఆధిపత్యాన్ని ప్రదర్శించి రికార్డు స్థాయిలో 33వ ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ
ఫుట్బాల్ టోర్నీలో విజేతగా నిలిచింది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తుది పోరులో బెంగాల్ 1-0తో కేరళను ఓడించింది. మ్యాచ్లో మొదటి రెండు జట్లు హోరాహోరీ తలపడంతో గోల్స్ పడలేదు. విరామ సమయానికి స్కోర్ బోర్డు 0-0తో నిలిచింది. బ్రేక్ తర్వాత రెండు జట్లు చాలాసేపు గట్టిగా ప్రయత్నించినా గోల్ చేయడంలో విఫలమయ్యే మ్యాచ్ అదనపు సమయాన్ని వెళ్తుందేమో అనిపించింది. కానీ ఇంజ్యూరీ సమయంలో రాబీ 94వ బంతిని నెట్లోకి కొట్టి బెంగాల్ విజయాన్ని ఖరారు చేశాడు. ఆదిత్య హెడర్తో బంతిని రాబీ సమీపాన్ని పంపగా అతని వెంటనే గోల్ చేశాడు. సంతోష్ ట్రోఫీ దేనికి సంబంధించిందంటే ఫుట్బాల్ సంబంధించింది. 2024 సంతోష్ ట్రోఫీ ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. దీని విన్నర్ ఎవరు? వెస్ట్ బెంగాల్ టీం. రన్నర్ ఎవరు? కేరళ టీం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. వెస్ట్ బెంగాల్ గెలిచింది, హైదరాబాద్లో జరిగింది. ఇంతకీ సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి సంబంధించిన క్రీడ. ఓకే, నెక్స్ట్ వచ్చి ఐసీసీ నామినేట్ స్మృతి మందానా, హర్షదీప్ సింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఐసీసీకి అయితే పురుషుల విభాగంలో వచ్చేసి హర్షదీప్ సింగ్ గారిని, స్త్రీల విభాగంలో వచ్చి స్మృతి మందాన గారిని అయితే నామినేట్ చేస్తున్నాను. ఇవి ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్. నేను ఆల్రెడీ 2-3 రోజులుగా కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను, కానీ అప్లోడ్ చేసే క్రమంలో ఏమవుతుందంటే అవి ప్రైవేట్లో పెట్టాను. అందుకని చెప్పి మీ అందరికి డిస్ప్లే కాలేదు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈ రోజు నుంచి 1 జనవరి నుంచి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఇస్తాను. 100% 360 degreesలో ఇవ్వడానికి మీకు ప్రయత్నం చేస్తాను. మీరు కరెంట్ అఫైర్స్ అయితే మీరు నీట్గా నేర్చుకున్నట్లయితే 50% సిలబస్ మీరు కవర్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.